హీరో 'జగపతి బాబు' గారు ఉన్నారు కదా! ప్రెజెంట్ హీరో 'జగపతి బాబు' గారు ఏదైతే 'పెద్ది' సినిమా ఉందో 'పెద్ది' సినిమాలోని సూరి క్యారెక్టర్ అయితే చేశారు. ఈ సూరి క్యారెక్టర్ కూడా నంబర్ 1గా మాట చేశారన్నమాట. ఎందుకంటే ఆ ఊర్లోని ఒక అడ్రెస్ లేని వ్యక్తిగా అయితే ఎప్పటినుంచో బతుకుతూ ఒక గుడిసెలో అది కూడా రైల్వే ట్రాక్ పక్కనే బతుకుతూ ఆ రైల్వే ట్రాక్ దగ్గర ఏదైతే గుడిసుందో ఆ గుడిసె దగ్గరే రైల్వే స్టేషన్ రావాలి అని చెప్పేసి ఆ ఊర్లో పోరాడుతున్న వ్యక్తి మొదటి వ్యక్తి ఆ సూర్య మాట. ఆ సూర్య ఎవరైతే మన 'రామ్ చరణ్' గారు ఉంటారో 'రామ్ చరణ్' గారికి నిదర్శనంగా చెప్తాడన్నమాట. నేను చనిపోతున్నాను. నేను చనిపోయిన తర్వాత నువ్వు ఇక్కడ రైల్వే స్టేషన్ అనేది తీసుకురావాలి. మన ఊరికి ఒక గుర్తింపు తీసుకురావాలని చెప్పేసి ఈ సూర్య అంటే 'జగపతి బాబు' గారు చెప్తారన్నమాట. సో, అక్కడేంటంటే 'జగపతి బాబు' గారు దీని మీద ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక విషయం అయితే సంచలన విషయం అయితే బయట పెట్టారన్నమాట. దీని మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన చేసిన వ్యాఖ్యలు మామూలుగా లేవు. ఒకసారి చూసుకుంటే హీరో 'జగపతి బాబు' గారు ఎప్పుడు కూడా చాలా సాదా సీదాగా ఉంటారు. ఎప్పుడు కూడా ఏ గొడవల్లో కూడా తల దూర్చరాయన. ఎప్పుడు కూడా క్యాస్ట్ ఫీలింగ్ అని లేదా ఒక పార్టీ ఫీలింగ్ అని ఇటువంటివి ఏమి ఉండవాయన. ఎ ఎ ఎప్పుడు కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడతారాయన. మనసులో కూడా ఏది ఉంచుకోరమాట. అటువంటి వ్యక్తి మొదటిసారి బాధపడుతూ మాట్లాడాడు. అదేవిధంగా కళ్ళల్లో ఇంకా కన్నీళ్ళే ఇంక రావడం లేట్ మాట. ఆ విధంగా అయితే బాధపడుతూ ఒక కొన్ని వ్యాఖ్యలైతే చేశాడమాట. అసలు ఎందుకలా చేశాడు? అటువంటి సందర్భం ఎందుకొచ్చింది? 'పెద్ది' సినిమాకి అదేవిధంగా దానికి ఏంటి లింకప్ అనే విషయాలు ప్రతీది కూడా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తా మీకు ఒక క్లారిటీ వచ్చేస్తదన్నమాట. అసలు ఏం జరిగిందంటే 'జగపతి బాబు' గారిని ఒక టీవీ ఛానెల్ వ్యక్తి అయితే ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇలా ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు 'జగపతి బాబు' గారు తన యొక్క జీవితంలో జరిగినటువంటి అద్భుతమైన విషయాలు అదేవిధంగా ఇన్సిడెంట్లు అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారన్నమాట. తన జీవితంలో ఎప్పుడు కూడా నేను ఎవరికీ అబద్ధం చెప్పలేదని, అదేవిధంగా అబద్ధం చెప్తూ బతకడం అనేది ఒక జీవితమా అని చెప్పేసి కొన్ని మాటలు ఆడారు. చాలామంది అబద్ధాలు ఆడుతూ వాళ్ళ యొక్క జీవితాల్లో గడుపుతా ఉంటారు. నిజ జీవితంలో కూడా నటిస్తా ఉంటారు. అటువంటి అవసరం నాకు లేదు. ఏదైతే నటన ఉందో అక్కడ నేను మనీ తీసుకొని నటన చేస్తా ఉన్నాను. అక్కడే నేను నటిస్తా అని చెప్పేసి గాని, నిజ జీవితంలో నటించే అవసరం నాకు లేదని చెప్పేసి 'జగపతి బాబు' గారు ఆ వీడియో రూపంగా అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అక్కడి దాకా బాగానే ఉంది. సో, అలా మాట్లాడుతూ తన యొక్క లైఫ్ స్టైల్ గురించి కూడా చెప్పాడు. నేను ఎక్కువ క్యాస్ట్ గురించి ఎక్కువగా నేను పట్టించుకోను. అదేవిధంగా రాజకీయ పార్టీల గురించి అసలు పట్టించుకోను. నాకు ఏ క్యాస్ట్ అయినా ఒకటే. అందరూ సమానత్వమే అని ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అంతే కాకుండా తన సొంత క్యాస్ట్ గురించి కూడా చెప్పారన్నమాట. నా క్యాస్ట్‌లో చాలా మంది క్యాస్ట్ ఫీలింగ్ ఉంటది. ఎక్కువ క్యాస్ట్ అని చెప్పేసి చెప్తా ఉంటారు. కానీ ఎప్పుడు కూడా క్యాస్ట్ గురించి పట్టించుకోరని చెప్పేసి ఎప్పుడు చెబుతా ఉన్నాడన్నమాట. సో, ఇటువంటి క్రమంలోనే 'జగపతి బాబు' గారు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఎప్పుడైతే చేశాడో, ఆ వ్యాఖ్యలు విన్న తర్వాత మొత్తం ఆడియన్స్ అందరూ కూడా తీవ్ర షాక్ గురయ్యారన్నమాట. 'జగపతి బాబు' గారు చనిపోయారని చెప్పేసి 'జగపతి బాబు' గారి పక్కనే కొంతమంది హీరోలు 'ఎన్టీఆర్' అదేవిధంగా 'అల్లు అర్జున్', 'మహేష్ బాబు' ఇలాగ స్టార్ హీరోస్ అందరూ కూడా ఈ 'జగపతి బాబు' గారి యొక్క డెడ్ బాడీ పక్కన కూర్చొని ఏడుస్తున్నట్లుగా అయితే ఒక ఈ ఏఐ ఇది క్రియేట్ చేసి బాగా ప్రచారం చేశారంట. ఆ వీడియో అలా ప్రచారం చేసేటప్పటికి ఆ వీడియో ఏదైతే ఉందో అది 'జగపతి బాబు' గారి దగ్గరికొచ్చింది. అది చూసారంట ఆయన పాపం. చూసి ఎందుకు ఇలా చేస్తున్నారు ఈళ్ళు? నేను ఎవరికి అన్యాయం చేశానని చెప్పేసి చాలా బాధపడ్డాడంట పాపం ఆయన. సో, దాన్ని చూసిన తర్వాత సి క్లియర్ కట్‌గా ఒక విషయం చెప్పాడు. చాలామంది నా మీద ఇలా దుష్ప్రచారం చేయడానికి, నన్ను చంపేయడానికే ప్రయత్నాలు చేశారు. సోషల్ మీడియా వేదిక అయితే నన్ను చంపేశారు కూడాను. 'జగపతి బాబు' గారు చనిపోయారని చెప్పేసి హెడ్‌లైన్ రాసి, ఒక ఫోటో క్రియేట్ చేసి, హీరోలందరూ కూడా పక్కన కూర్చున్నట్లయితే ఒకటి క్రియేట్ చేశారు. అది చూసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. అంత అవసరం ఏముంది? అలా రాయడం వల్ల అయితే నేను చనిపోతానా? నేనెప్పుడు కూడా నిజ జీవితంలోని అబద్ధాలు ఆడకుండానే ఉంటాను. నిజ జీవితంలో ఎప్పుడు నటించను నేను. నటించే అవసరం నాకేముంది? 'పెద్ది' సినిమాలో నేను ఏదైతే క్యారెక్టర్ ఉందో, ఆ క్యారెక్టర్‌లో అయితే నేను చనిపోతాను. చనిపోయినప్పుడు కూడా చాలామంది బాగా యాక్ట్ చేసావని చెప్పేసి అన్నారు. అంతేకాకుండా ఆ 'పెద్ది' క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ క్యారెక్టర్ యేసుకున్న తర్వాత నేను బయటికి వెళితే, బయట తిరుగుతా ఉన్నాను షూటింగ్ ఆఫ్ టైమ్‌లో బయట తిరుగుతా ఉన్నాను. ఏదైతే వేషం ఉందో, ఎవరో కూడా నన్ను గుర్తు కూడా పట్టలేదు. అటువంటి క్యారెక్టర్ చేస్తా ఉంటాను నేను. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో నన్ను నమ్మి డబ్బులిస్తారు కాబట్టి, వాళ్ళకి నిజంగా న్యాయం చేయాలి కాబట్టి, వాళ్ళకి సంబంధించిన ఏదైతే యాక్టింగ్ ఉందో, ఆ యాక్టింగ్ అంతా నేను చాలా న్యాయంగా చేస్తాను తప్ప, నిజ జీవితంలో ఇటువంటి యాక్టింగ్‌లు, ఇటువంటి అబద్ధ మాటలు మాట్లాడి నేనైతే వెళ్ళనని చెప్పేసి 'జగపతి బాబు' గారు క్లియర్ కట్‌గా ఆ ఇంటర్వ్యూలో అయితే చెప్పాడన్నమాట. ఎప్పుడైతే ఇలాగ 'జగపతి బాబు' గారు చనిపోయారని వార్తలు బయట పడ్డాయో, నిజంగా చాలా మంది బాధపడ్డారు. ఎందుకంటే 'జగపతి బాబు' గారు ఒకసారి చూసుకుంటే గాని చాలా యంగెస్ట్‌గా ఉంటారాయన. ఆయన బాడీ స్టైల్ గాని, ఆయన చేసే వ్యాయామం గాని, ఆయన హీరో యొక్క యాక్టింగ్ గాని చూసుకుంటే గనక ఆయన యాక్టింగ్ చాలా అద్భుతంగా ఉంటది. మీరు ఫస్ట్ నుంచి చూసుకుంటే గనక ఆయన ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ హీరో మాట. ఎప్పుడు కూడా ఆయన
ఒక ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలు చేసుకుంటూనే వచ్చాడు ఫస్ట్ నుంచి కూడా. లేదా ఒక ఫ్యాక్షనిజంగా గాని, లేకపోతే ఒక కమెడియన్ గాని కాకుండా ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అయితే వచ్చాడన్నమాట. సపోజ్ మన 'విక్టరీ వెంకటేష్' గారు ఎలా అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఫ్యామిలీ హీరోగా అయితే ఎలాగ మెప్పిస్తా ఉన్నారో, అలాగే 'జగపతి బాబు' గారు కూడా అప్పట్లోనే ఫ్యామిలీ హీరోగా అయితే బాగా మెప్పించేవారు. మరి అటువంటి వ్యక్తి ఈ రోజుల్లోని ప్రజలందరూ కూడా ఆదరిస్తా ఉన్నారు అతన్ని ఇప్పటి వరకు కూడాను. మంచి మంచి క్యారెక్టర్ ఇస్తా ఉన్నారు. 'జగపతి బాబు' గారు చెప్పారన్నమాట, ప్రతి హీరోతో కూడా నేను యాక్టింగ్ చేసే అవకాశం నాకు కల్పించిన ఆడియన్స్ అందరూ కూడా హృదయపూర్వకంగా అయితే ధన్యవాదాలు తెలియజేస్తా అని చెప్పేసి ఆయన కూడా చెప్పారన్నమాట. సో అటువంటి వ్యక్తిని ఇలాగ చంపేయడం ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి ఒకసారి? నిజంగా చెప్పాలంటే 'జగపతి బాబు' గారు ఏ వ్యక్తికి కూడా ఇప్పటి వరకైతే నష్టం చేయలే. ఏ వ్యక్తి గురించి కూడాను ఎప్పుడు కూడా చెడ్డగా మాట్లాడలేదు. ఏదైనా ముక్కుసూటిగా అయితే సమాధానం చెప్తాడాయన. ఎవరైనా మీరు అడిగారనుకోండి, తన క్యాస్ట్ గురించి అడగండి. క్యాస్ట్ గురించి అడిగితే గనక 100% తన క్యాస్ట్ గురించి ముక్కుసూటిగా అయితే చెప్తాడు. ఏ భయం, బెదురు లేకుండా. అంతే కాకుండా ఏ హీరో గురించి చెప్పినా గాని, ఆ హీరో గురించి మంచిగానే చెప్తాడన్నమాట. ఎప్పుడు కూడా చెడ్డగా చెప్పడు. డిస్కరేజ్ చేయడు ఆయన ఎప్పుడు కూడా. ఆయన మాటలు ఎప్పుడో ఒకసారి వినండి. ఆయన చేష్టలు కొన్ని చూసాను వీడియోలో నేను. ఆయన మాట్లాడే మాటలు గాని, తినే విధానం కూడాను చాలా సహసిద్ధంగా ఉంటదన్నమాట. మన నార్మల్ పీపుల్ మనం ఎలా ఉన్నాం, అలాగే పల్లెటూరు వ్యక్తులు ఎలా ఉన్నారో ఆ విధంగా ఆయన ప్రవర్తిస్తా ఉంటాడు. ఆ విధంగా ఆయన బిహేవియర్ కూడా ఉంటదన్నమాట. సో, ఆ విధంగానే ఆ వ్యక్తి చెప్తా ఉన్నాడు. ఏంటంటే, అబద్ధాలు ఆడి నిజ జీవితంలోని అబద్ధాలు కోరవడం ఎందుకు? నిజ జీవితంలోని నిజం మాట్లాడే మనం బతుకుదాం. నిజం మాట్లాడడం వల్ల నాకేం నష్టం వచ్చింది? నేను హ్యాపీగానే బతుకుతున్నాను కదా! ఇలా నిజాలు మాట్లాడడం వల్ల కొంతమంది నచ్చలేదేమో కొంతమందికి, అందుకే నన్ను ఈ విధంగా చంపేశారు నన్ను సోషల్ మీడియాలోని అని చెప్పేసి పాపం ఆయన కొద్దిగా బాధపడ్డాడన్నమాట. సో, ఏది ఏమైనా గాని 'జగపతి బాబు' గారు లాంటి హీరోని చంపేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం చూస్తా ఉన్నాం. 'జగపతి బాబు' గారు ఎన్నో సినిమాలు తీశారు. దాంట్లో హీరోగా తీసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా అయితే ఆయన విలనిజంలోకెళ్ళిపోయాడు. విలనిజంలోకెళ్ళిపోయిన తర్వాత కూడా 'జగపతి బాబు' గారిలాగా విలనిజం చేసిన వ్యక్తులైతే ఇప్పటిదాకా ఎవరికి కనిపించలేదు నాకు. 'ప్రకాష్ రాజ్‌ని' కూడా క్రాస్ చేశారు ఆయన. ఆయన విలనిజం ఆ విధంగా ఉంటదన్నమాట. చాలా హై డిగ్నిటీగా ఉంటది ఆయన విలనిజం. చాలా బావుంటదన్నమాట చూడడానికి. సో, అటువంటి క్యారెక్టర్ ఉన్న, అటువంటి మంచి మనసున్న వ్యక్తిని ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా అలా చంపేయడం కరెక్ట్ కాదు. ఆయన కూడా చాలా బాధపడుతూ చెప్పాడు. అందుకనే ఈ వీడియో ప్రధానంగా చేశాను నేను. ఇటువంటి తప్పుడు వార్తలు రాసే వ్యక్తులు ఎవరున్నా గాని దయచేసి వదిలేయండి. మంచి వ్యక్తుల మీద ఇటువంటి తప్పుడు వార్తలు రాయడం వల్ల ఆడియన్స్ కూడా కొడతారు, చిరాకుపడతారన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు చెబుతా ఉన్నాను నేను. ఏదైతే ఈ ఫేక్ వీడియోస్ వస్తాయో దాంట్లో మీరు నిజం తెలుసుకోండి. నిజంగానే 'జగపతి బాబు' గారు చనిపోయాడని చెప్తే నిజంగానే చనిపోయారు అనుకున్నారు చాలామంది. అది కరెక్ట్ కాదది. మీరు నిజం తెలుసుకోవాలి. అది నిజంగానే చనిపోయాడా? ఆ వీడియోలో ఎంతవరకు డెప్త్ ఉంది? నిజమైన క్లారిటీ ఉన్న వీడియోనే అది నిజమైన ప్రూఫ్స్ గట్టా ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు దాంట్లో గమనించాలి. గమనించలేని పక్షంలోని మీరు నిజంగానే మీరు అబద్ధాన్ని నిజం అనుకుంటారన్నమాట. చాలా మంది హీరోలని అలాగే చంపేశారన్నమాట. రీసెంట్‌లీగా 'ఆలీ' చనిపోయాడని చెప్పేసి ఒక వీడియో పెట్టారు. నిజంగా అందరూ చూసి చనిపోయాడు అనుకున్నారన్నమాట. నేను కూడా చూసి ఒకేసారి చనిపోయాడేమో అని చెప్పేసి ఒకేసారి షాక్ గురయ్యాను. తీరా చూసి ఓపెన్ చేస్తే ఎప్పుడో పాత ఫోటోలు, ఏవో సినిమాలో ఫోటోలు ఇయన్నీ ఉంటాయి కదా! ఇయన్నీ కూడా మార్ఫింగ్ చేసి, ఇయన్నీ కూడా ఎడిట్ చేసి దాంట్లో పెట్టి ఎక్కడలేని సొల్లంతా చెప్తా ఉన్నారన్నమాట. సో, ఇయన్నీ కూడా ఎలా ఉంటదంటే ప్రజలకి ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా, ఒక షాక్‌కి గురి చేసే విధంగా ఉంటాయన్నమాట. ప్రజలు చూసినప్పుడల్లా కూడాను ఇయన్నీ కూడా నిజమేనా? నిజంగానే 'ఆలీ' గారు చనిపోయారా? నిజంగానే 'జగపతి బాబు' గారు చనిపోయారా? అనే విధంగా ఉంటదన్నమాట. ఇదే కాకుండా 'ఆలీ' గారే కాకుండా 'కొడాలి నాని' గారు కూడా చనిపోయాడని చెప్పేసి అప్పట్లోని ఒక థంబ్‌నెయిల్ పెట్టారు. నిజంగా చూడగానే 'కొడాలి నాని' గారు నిజంగా చనిపోయారా అని చెప్పేసి షాక్ గురయ్యారు. తీరా చూస్తే 'కొడాలి నాని' గారికి ఆరోగ్యపరంగా బాలేదు అని చెప్పి విషమ పరిస్థితి అని చెప్పేసి ఆ వార్తలు చెబుతా ఉన్నారు. ఇటువంటియన్నీ వస్తా ఉంటాయి. ప్రజలందరూ కూడా గమనించాలి. ఏది నిజం, ఏది అబద్ధం అనే విషయాలన్నీ కూడా మీరు గమనించి, ఆ తర్వాత ఆ వీడియోని ముందుకు చూస్తూ పోవాలన్నమాట. ఆ తర్వాత మీరు డిసైడ్ అవ్వాలి. అది నిజమా? అబద్ధమా అనేది. చూసారు కదా! దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఏదైతే ఫేక్ ఇలాగ వీడియోలు తీస్తా ఉన్నారో, ఈ ఫేక్ వీడియోల మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ ఫేక్ వీడియో వల్ల సొసైటీ ఏ విధంగా పాడైపోతుందనే విధంగా ఒక కామెంట్ చేయండి. ఆ కామెంట్ చదివిన తర్వాత చాలా మంది అది చూసి నేర్చుకోవాలన్నమాట. ఈ ఫేక్ ఏదైతే ఉందో ఆ ఫేక్‌ని మనం నమ్మకూడదు. నిజాన్ని మనం వెతకాలని చెప్పేసి విధంగా అయితే అనిపించాలి. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. లేటెస్ట్ టాపిక్స్ అని కూడా తీసుకొచ్చి మేమందరికీ చెబుతా ఉంటానన్నమాట. అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి కొన్ని వింత సంఘటనలు, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరుగుతున్నటువంటి కొన్ని వింత ఘటనలు, ఇన్సిడెంట్‌లన్నీ కూడా మీకు తెలియని విషయాలన్నీ కూడా తీసుకొస్తాను. ప్రెజెంట్ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్‌లన్నీ కూడా తీసుకొచ్చి మీకు చెప్తాను. మీ అందరికి తెలీదు కాబట్టి తీసుకొచ్చి చెప్తాను. అందుకే నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తా ఉన్నానన్నమాట.
సో చూసారు కదా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.